ఓం శాంతి. ఈరోజు మురళి 19/7/2022. मीठे बच्चे, तुम्हें कर्म संन्यास नहीं लेकिन विकर्मों का संन्यास करना है. कोई भी विकर्म अर्थात पाप कर्म नहीं करने हैं. మధురమైన పిల్లలారా, మీరు కర్మ సన్యాసం చేయకూడదు, కానీ వికర్మల యొక్క సన్యాసం చెయ్యాలి. ఎలాంటి వికర్మలు అంటే పాపకర్మలు చెయ్యకూడదు. మీరు కర్మ సన్యాసం కాదు, కానీ వికర్మల సన్యాసం చేయాలి. ఇలాంటి వికర్మలు అంటే పాపకర్మలు చేయకూడదు. ప్రశ్న, तुम बच्चे किस अभ्यास से डेड साइलेंस का अनुभव कर सकते हो? పిల్లలు, మీరు ఏ అభ్యాసం ద్వారా डेड साइलेंस का అనుభవము చేయగలరు? उत्तर, అశరీరి बनने का अभ्यास करो. అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయండి. एक बाप के सिवाय दूसरा कोई भी याद ना आए. ఒక బాబా తప్ప ఇంకెవ్వరు కూడా జ్ఞాపకం రాకూడదు. शरीर से जैसे मारे हुए हैं. శరీరం నుండి చనిపోయాము అన్నట్టు ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఎవ్వరు జ్ఞాపకం రాకూడదు. అశరీరిగా తయారయ్యే అభ్యాసం చేయండి. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరు జ్ఞాపకం రాకూడదు. శరీరసే జైసే మరే హుయే హై. శరీరం నుండి చనిపోయాము అన్నట్ల అలా ఉండాలి, ఇంకెటువైపు స్మృతులు వెళ్లకుండా. इसी अभ्यास से आत्मा डेड साइलेंस की अनुभूति कर सकती. ఈ అభ్యాసం ద్వారా ఆత్మ డెడ్ సైలెన్స్ యొక్క అనుభూతి చేసుకోగలదు. ప్రశ్న, సర్వ దుఃఖం से छूटने की सहज विधि क्या है? సర్వ దుఃఖాల నుండి విడుదల అవ్వడం కోసం సహజమైన విధి ఏంటి అడుగుతున్నారు బాబా. ఉత్తర్, సర్వ దుఃఖాల నుండి విడుదల అవ్వడానికి సహజమైన విధి ఏంటి? ఉత్తర్, డ్రామాకు అచ్చిడికి బుద్ధి మీద రక్కు. డ్రామా జ్ఞానాన్ని చక్కగా బుద్ధిలో ఉంచుకోండి. हर एक पाठधारी को साक्षी होकर देखो तो दुखों से छूट जाएंगे. ప్రతి ఒక్క పాత్రధారిని సాక్షిగా ఉండి చూసినట్లయితే దుఃఖాల నుండి విడుదలైపోతారు. कभी किसी बात का धक्का नहीं आएगा. ఎప్పుడు ఏ విషయానికి మనకి మనసుకి నొప్పి తగిలింది, దెబ్బ తగిలింది అనే ఫీలింగ్ రాదు మనకి. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ఏ సంఘటన ఎలా ఉన్నా మనము మనకి పెయిన్ అనేది మనసుకి ధక్కా नहीं आएगा. ఏ విషయము ఏ సమస్య యొక్క దెబ్బ తగలదు మనకి. ఎందుకు? డ్రామా అనే జ్ఞానం ఉపయోగిస్తూ సాక్షి అభ్యాసంలో ఉన్న వారికి అది ఈజీ. ముందు నుండే డిటాచ్డ్గా ఉన్నారు కదా, వ్యక్తుల మధ్య ఉంటూ పరిస్థితుల మధ్య ఉంటూ. ఆ అభ్యాసం వలన ఎప్పుడు ఏ సమస్య ఎదురుగా వచ్చేస్తున్నా దెబ్బ తగలదు వారికి. గీత్ అంటే దుఃఖం కలగదు వారికి. गीत, ओम नमो शिवाय, ओम शांति. ये जो गीत में अक्षर निकलते शिवाय नमः, ये भक्ति के वचन है. ఏదైతే శివాయ నమః అనే పాటలు పాడుతున్నారో భక్తిలో ఉండే పాటలు. హే శివ బాబా, ఆప్కో హమ్ నమస్కార్ కర్తే హై. ఓ శివ బాబా, మీకు మేము నమస్కరిస్తున్నాము. परंतु भगत लोग जानते नहीं कि शिव बाबा कौन. कोई एक भी शिव का भगत शिव को नहीं जानते. ఈ పాటల అర్థమే కదా ఓ శివ బాబా మేము నీకు నమస్కరిస్తున్నాము. భక్తులు పాడతారు, కానీ శివ బాబా ఎవరు అని ఏ ఒక్క శివ భక్తుడు కూడా తెలీదు అని చెప్తున్నారు బాబా. शिव बाबा बिल्कुल साधारण अक्षर है. तो शिवाय नमः के ना ये भी भक्ति का अंश है. शिव बाबा అనే పిలుపు పూర్తి సాధారణమైనటువంటిది, సింపుల్ గా ఉండేది. కాబట్టి శివాయ నమః అని అది భక్తులు పాడారు. భక్తి యొక్క అంశం అది. ఇక్కడ మనం అలా అనుకుంటే ఇంకా భక్తి ఉన్నట్టే అంటారు.
अब तुमको क्या कहना है, तुम कभी ऐसे नहीं कहेंगे कि शिवाय नमः कहो. కానీ ఇప్పుడు భక్తి కాదు కదా మంది, భక్తి దాటి వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు మీరేం శివాయ నమః అని ఎప్పుడు పాటలు పాడారు కదా అని చెప్తున్నారు బాబా. వాస్తవమే కేనేకి బి దర్కార్ నహి రేతి. వాస్తవానికి బాబా ఎదురుగా మనం చేరుకున్న తర్వాత, ఆ శివ బాబాని పొందేశాక, నిరంతరం అతనితో ఉన్న తర్వాత మాటి మాటికి నమః నమః చెప్పే అవసరం ఏంటి, అవసరం కూడా లేదు ఇప్పుడు అంటున్నారు బాబా. बच्चों को घड़ी घड़ी नहीं कहा जाता कि बाप को याद करो, वो तो छोटे बच्चों को सिखलाया जाता है, वह अल्लाह बे पढ़ाया जाता है. అలాగే ఇక్కడ బాబా కూడా గడే గడకు ఏమి చెప్పరు, నన్ను జ్ఞాపకం చేయండి, నన్ను జ్ఞాపకం చేయండి అని. చిన్న పిల్లలకి ఏ ఫర్ అలా, బి ఫర్ బి అన్ని చదివించండి. మీరందరూ పెద్ద వయసులో ఉన్న వాళ్ళే కదా, ఒకసారి అర్థమైపోతే చేసుకుని వెళ్ళాలి, అంతేకాని గడి గడికి మీకు చెప్పే అవసరం లేదని చెప్తున్నారు బాబా. वास्तव में इसमें कहना भी कुछ नहीं है, मन मानव भी नहीं कहना होता, ये भी సంస్కృత అక్షర్ है. వాస్తవంగా మన యోగం ఎలాంటిదంటే ఏది కూడా మనము అంటే జపించక్కర్లేదు, ఏది పలికే అవసరం లేదు, స్తుతించక్కర్లేదు. మన్మనాభవ అంటారు, మనస్సు నా స్మృతిలో పెట్టండి, ఇది మంత్రం అంటారు బాబా. అది కూడా మన్మనాభవ మన్మనాభవ అని మీ నోటితో అనే అవసరం లేదు, సంస్కృత పదం అయిపోయింది మన్మనాభవ అనేది. तुमको तो कभी संस्कृत में समझाया नहीं गया है, बच्चे जानते हैं हमको तो बाप को ही याद करना है. సంస్కృతంలో ఎప్పుడు కూడా బాబా చెప్పలేదు మనకు, పిల్లలు తెలుసుకున్నారు కదా, మనం బాబానే జ్ఞాపకం చెయ్యాలి. మనకు అర్థమయ్యే భాషలోనే ఇది చెప్పారు బాబా మనకి. మనుషులు అది సంస్కృతంలో మన్మనాభవాన్ని రాశారు. आत्मा स्वयं जानती है, बाप ने परिचय दिया है. बच्चे अब मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश हो जाएंगे. ఆత్మ స్వయం తెలుసుకుంది, బాబా పరిచయం ఇచ్చారు. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, పిల్లలారా ఇప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు विनाशनम होता है, यानी तो याद करना बच्चों का फर्ज हुआ. यहाँ आकर जब बैठते तो बाप की याद में अशरीरी होकर बैठना है. బాబాను జ్ఞాపకం చేసుకోవటం అనేది పిల్లల యొక్క కర్తవ్యం. ఇక్కడ వచ్చి కూర్చోగానే బాబా స్మృతిలో అశరీరి అయి కూర్చోవాలి, బుద్ధి అటు ఇటు తిప్పకూడదు. జ్ఞానం బి బుద్ధి మే బైఠతా హై, అప్పుడే కదా వింటే జ్ఞానం బుద్ధిలో కూర్చుంటుంది. ఇక్కడికి వచ్చి కూర్చొని మనం అటువంటి స్మృతి అభ్యాసం చేస్తూ కూర్చొని తర్వాత జ్ఞానం వింటే అది బుద్ధిలో కూర్చుంటుంది. हम आत्मा बाप को याद करते, ये शरीर तो आर्गन सी, इनकी क्या वैल्यू है. बाबा कितना भी बाजा कितना भी फर्स्ट क्लास हो, अगर मनुष्य बजाता ठीक नहीं है तो बाजा किस काम का. ऐसे ही मुख्य आत्मा है. బాబా చెప్తున్నారు, ఆత్మే మనం బాబాను జ్ఞాపకం చేస్తున్నాము, శరీరం అయితే ఇంద్రియాలు. ఇది దీని విలువ ఏముంది, ఇది ఒక బాజా లాంటిది శరీరం. బాజా ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉన్నా వాయించే మనుషులు సరిగా దాన్ని యూజ్ చేయకపోతే, వాయించకపోతే ఆ బాజా ఎందుకు పనికొస్తుంది. కాబట్టి శరీరం ఎంత మంచిది ఉన్నా నడిపించే ఆత్మ కరెక్ట్ గా లేకపోతే, కాబట్టి ముఖ్యమైనది ఆత్మ. आत्मा जानती हमें आर्गन्स मिले हैं कर्म करने के लिए, हम कर्म योगी है, कर्म సన్యాసి हो नहीं सकते. మన ఆత్మ ఇప్పుడు తెలుసుకుంది, ఈ ఇంద్రియాలు కర్మ చేయడం కోసమే దొరికాయి. కర్మ మానేసి కూర్చుంటామంటే వీలు కాదు, కర్మ యోగిగా చేశారు. అందుకే బాబా మనల్ని మీ కర్మలు ఫస్ట్, తర్వాత అవి చేస్తూ కూడా బాబా స్మృతిలో చేస్తే టైం మిగులుతుంది మనకి. ఆ టైంలో కూర్చొని మళ్ళీ చెయ్యండి. పొద్దున్నైతే ఎవరికైనా టైం ఉంటుంది, ఆ టైంలో ఏం కర్మలు ఉండవు కదా. ఇంకా రోజంతా కర్మయోగి అయి మనం కర్మలు చేసుకోవాలి. కర్మ సన్యాసం అనేది లేనే లేదు, वो तो कायदे के विरुद्ध है. विकर्मों का संन्यास किया जाता है कि हमसे कोई विकर्म ना हो, पाप नहीं हो. सबसे बड़ा विकार है काम का.
నియమ విరుద్ధం కర్మ సన్యాసం చేసుకోవడం, కర్మ సన్యాసం చేయడం, కర్మ వదిలేసి వెళ్ళిపోవడం అనేది నియమ విరుద్ధము అని చెప్తున్నారు బాబా. వికర్మల సన్యాసం చెయ్యొచ్చు. నా ద్వారా ఏ వికర్మ జరగకూడదు, నా ద్వారా ఎలాంటి పాపము జరగకూడదని గమనిక పెట్టుకుని నడవడమే వికర్మల సన్యాసం చెయ్యటము అని చెప్తారు. బాబా చెప్తున్నారు ఈ వికర్మలలో, వికర్మలు అంటేనే వికారాలకు వశమే చేసే కర్మ కదా, అందులో కూడా అన్నింటికన్నా పెద్ద వికారం కామ వికారం. संन्यास धर्म वाले जास्ती विकार को पाप अथवा दुश्मन मानते, इसलिए ड्रामा अनुसार उनका धर्म ये जंगल में चले जाना. సన్యాస ధర్మంలోని వికారాల వెళ్ళడము పాపము అని, వికారాలు మన శత్రువు అని భావిస్తారు. అందుకని డ్రామా అనుసారం వాళ్ళు అడవిలో వెళ్ళి ఉండిపోతూ ఉన్నారు, ఇల్లు వదిలి అడవిలోకి వెళ్ళిపోతుంటారు వికారాల్ని వదలడం కోసము అని చెప్తున్నారు బాబా. घर बार का సన్యాస్ కన్నా ఏ भी డ్రామా మే నూనె, వాళ్ళు ఇల్లు వాకిలి వదిలి అలా వెళ్ళి సన్యాసం తీసుకున్న అది కూడా వాళ్ళ పాత్ర, అది డ్రామాలో ఉంది సన్యాసి ధర్మం వారిది. ఉनको ये करना ही पड़े, वो धर्म ही अलग है, వాళ్ళ ధర్మమే వేరు. ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఇది చేయవలసి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. उनको कोई भारत का आदि सनातन धर्म नहीं कहेंगे, आदि सनातन है ही देवी देवता धर्म. సన్యాసి ధర్మాన్ని భారతీయుల యొక్క సనాతన ధర్మం అని అనరు. ఆది సనాతన ధర్మం అంటే దేవీ దేవత ధర్మం. బాకీతో బేషుమార్ ధర్మ హే, మిగిలినవి అనేకమైన లెక్కలేనన్ని ధర్మాలు తయారయ్యాయి. సన్యాసిयों का भी एक धर्म है जो मनुष्य ही स्थापन करते हैं. వాటిలో అనేక ధర్మాలలో ఈ సన్యాసి ధర్మం అనేది ఒక ధర్మం, మానవుల ద్వారా స్థాపన అయ్యేది. అది భగవాన్ని స్థాపన కరితే, ఒక దేవీ దేవత ధర్మం తప్ప ఇంకే ధర్మాలు భగవంతుడు స్థాపించారు కదా, మానవుల ద్వారా స్థాపన అయ్యేవి. బాబానే సమझे कि कोई भी धर्म एक दो के पिछड़ी मनुष्य स्थापन करते हैं. దేవతా ధర్మం తప్ప ఇంకే ధర్మం అయినా ఒక ధర్మం తర్వాత ఒక ధర్మం డ్రామాలో పాత్ర అనుసారం మానవులే వచ్చి స్థాపన చేస్తారు అంటున్నారు బాబా. तुम ऐसे नहीं कहेंगे कि परम पिता परमात्मा ने कोई क्रिश्चियन धर्म स्थापन किया, वह सन्यासियों की निवृत्ति मार्ग का धर्म स्थापन किया. మీరు ఏమైనా ఇలా చెప్తారా, పరంపిత పరమాత్మ వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించారు, లేకపోతే పరమాత్మ వచ్చి సన్యాసి ధర్మాన్ని, నివృత్తి మార్గం యొక్క ధర్మాన్ని స్థాపించారు అని చెప్తారా? నహి, అలా చెప్పం కదా మనం. కానీ లౌకికంలో వాళ్ళు అలా అనుకుంటారు. యేసు అవతారము భగవంతుడే, ఏసే అంటే భగవంతుడే యేసు అవతారంలో వస్తాడు, బుద్ధుడు అవతారంలో వస్తాడు, కృష్ణుడు అవతారంలో, రాముడు అవతారంలో, ఇలా ఎప్పుడు ఎలా అవసరమైతే అలా ఆ అవతారంలో వచ్చి అతడే స్థాపించాడు అనుకుంటారు. కానీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, పరమాత్మ యొక్క స్థాపన వేరు, అతడు స్థాపించేది ఒకే ధర్మం. ఇన్ని ధర్మాలు అతడు స్థాపించరు, మిగిలిన ధర్మాలు మానవాత్మలే ధర్మపితలే స్థాపిస్తారు. गाया हुआ है परम पिता परमात्मा ब्राह्मण देवता क्षत्रिय धर्म स्थापन करते हैं. परम पिता परमात्मा ब्राह्मణ దేవత క్షత్రియ ధర్మాలు స్థాపన చేస్తున్నారు. और कोई भी धर्म भगवान नहीं स्थापन करते. ड्रामा अनुसार हर एक अपना अपना धर्म स्थापन करते हैं. బాబా చెప్తున్నారు ఇంకే ధర్మము భగవంతుడు స్థాపించే ధర్మం లేదు, డ్రామా అనుసారం వారి వారి ధర్మాలు ఆ ధర్మ పితలు వచ్చి స్థాపన చేసుకుంటారు. ऐसा भी नहीं कि परमात्मा किसको कहते कि फलाने जाओ जाकर धर्म स्थापन करो, ये बना बनाया ड्रामा है. हर एक को अपने समय पर आकर अपना धर्म स्थापन करना है, क्योंकि पवित्र आत्मा है. బాబా చెప్తున్నారు పరమాత్మ స్థాపించరు వేరే ధర్మాలు, ఇలా కూడా అనుకోకండి. ఆ టైం వచ్చినప్పుడు పరమాత్మ జీసస్ ఆత్మకి, బుద్ధుడు ఆత్మకి, ఒక్కొక్కరికి వీళ్ళకి చెప్తారేమో అక్కడ పరంధామంలో కూర్చొని, ఇప్పుడు వెళ్ళు, నువ్వు ధర్మాన్ని స్థాపించు, ఈ ధర్మాన్ని అని అతను చెప్పి పంపిస్తారని కూడా అనుకోకండి అని చెప్తున్నారు బాబా. ఇది తయారు చేసి చేయబడిన డ్రామా అనుసారం వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేస్తారు, వాళ్ళకి వాళ్ళే దిగుతారు.
ఎందుకంటే పవిత్రమైన ఆత్మ పరంధామంలో ఉంటారు కదా, పవిత్రమైన ఆత్మ దిగటం వలన వాళ్ళు ఒక ధర్మాన్ని స్థాపించటానికి ఆధారం కాగలరు. पवित्र आत्मा बिगर कोई कब धर्म स्थापन कर नहीं सकती, कायदा नहीं. పవిత్రాత్మ కాకుండా ఎప్పుడు ఎవరు ఏ ధర్మాన్ని స్థాపించలేరు, అది నియమం లేదు అని చెప్తున్నారు బాబా. ఒక ధర్మము ఒక మఠాన్ని స్థాపించారు, దానికి అది చాలా స్ప్రెడ్ అయింది అంటే వాళ్ళు పరంధామం నుండి అప్పుడే దిగి వచ్చిన సోల్ అయితేనే స్థాపించగలరు. ఆల్రెడీ జన్మల్లో ఉండి కొంచెం మురికి చేరిన ఆత్మలు ఎవరు ఒక ధర్మాన్నంటూ స్థాపించలేరు అని చెప్తున్నారు బాబా. आत्मा आकर धर्म स्थापन करती है और पवित्र रहती है, और सब धर्म मनुष्य स्थापन करते हैं. ये एक देवी देवता धर्म बाप स्थापन करते हैं, क्योंकि उनको कहा जाता है पतित पावन आकर नई दुनिया बनाओ. బాబా చెప్తున్నారు ఈ విధంగా పవిత్ర ఆత్మ ఉంటారు, వారు ధర్మస్థాపన చేస్తారు. ఇంకెక్కడ కూడా అది అన్ని మనుషులే స్థాపిస్తారు. పవిత్ర ఆత్మ వచ్చి బాబా పరమాత్మ ఒక దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తారు. ఎందుకంటే అతన్ని పిలిచాను కూడా కొత్త ప్రపంచాన్ని తయారు చేయండి రండి అని. बुद्धि कहती है भारत पावनता पतित इसलिए पुकारते हैं. భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది, ఇప్పుడు పతితంగా అయిపోయిందని మన బుద్ధి అనుకుంటుంది. అందుకని పిలుస్తుంది భగవంతుని పతిత పావన రండి అని. పావన్ దునియా में तो कोई पुकारेंगे नहीं, సతీగం పావన ప్రపంచంలో అయితే ఎవరు పిలవరు కదా. मनुष्य तो जानते नहीं कि पावन दुनिया कब होती, पुकारते रहते, अंत तक पुकारते रहेंगे, याद करते रहेंगे. మానవులకి తెలీదు పావన ప్రపంచం ఎప్పుడు ఉంటుంది అనేది, పిలుస్తూనే ఉంటారు. అలాగా చివరి వరకు పిలుస్తూనే ఉంటారు, చివరి వరకు జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. वो इन बातों को समझेंगे नहीं जितना तुम समझते हो. వారికి ఈ విషయాలు అర్థం కానివి మనుషులకి, మీకు అర్థమైనంత మనుషులకి అర్థం కావట్లేదు ఈ విషయం. తుమ్హారీ ఏ పడాయి హే, ఏ పాఠశాల హే పరంపిత పరమాత్మకి. మీరు కూడా ఈ స్కూల్లో ఈ పాఠశాలలో చేరేకి ఈ విషయాలని తెలుసుకున్నారు కదా. పరంపిత పరమాత్మ చదివిస్తున్న పాఠశాల ఇది. ఏ బి ప్రశ్న బోర్డు పర్ బన్వా కర్లే, గీత కా భగవాన్ కౌన్ హై. బోర్డు మీద ఇది కూడా ఒక ప్రశ్న రాయండి, గీతా భగవంతుడు ఎవరు. एक तरफ लिखो बाप की महिमा, वो मनुष्य सृष्टि का बीज रूप सत्य है, चैतन्य है, ज्ञान का सागर है. ఒకవైపు బాబా మహిమ రాయండి, అతడు మానవ సృష్టికి బీజరూపుడు, సత్యం, చైతన్యం, జ్ఞాన సాగరుడు, పునర్జన్మ రహితుడు. ఇంకోవైపు కృష్ణ మహిమ రాయండి, 84 జన్మలు తీసుకునేవాడు, హీరో పాత్రధారి అతడు. బాబా మహిమలో ఏం రాస్తారు, డైరెక్టర్ అని రాస్తారు. కృష్ణుడు మహిమలో ఏం రాస్తారు, హీరో పాత్రధారి అని రాస్తారు. బాబా ఏమో సాగరుడు అయితే కృష్ణుని ఏంటి సర్వగుణాల సంపన్నాత్మ అని ఇలా రాసి ఇందులో గీత భగవంతుడు ఎవరు అని మనం అడగవచ్చు. ఎవరినైనా వాళ్ళే నిర్ణయించుకుంటారు కదా. అప్పుడు तुम कृष्ण को पवित्रता का सागर नहीं कह सकते क्योंकि वो जनन मरण में आते हैं. మీరు కృష్ణుని పవిత్రత సాగరుడని అనలేరు కదా, ఎందుకంటే జనన మరణాల్లో వస్తూ ఉంటాడు కృష్ణుడు. పవిత్రత సాగరుడు అనొచ్చా? దేవతగా ఉన్నప్పుడు పవిత్రత ఉంటుంది, సంపూర్ణ పవిత్ర ఆత్మ కృష్ణుడు. కానీ పవిత్రత సాగరుడు అనే టైటిల్ అయితే ఇవ్వలేము, ఎందుకంటే జన్మల్లో వచ్చే ఆత్మ కదా. శ్రీకృష్ణ की भी महिमा लिखनी है, सर्वगुण संपन्न, संपूर्ण निर्विकारी, संपूर्ण पवित्र, अहिंस परमोधरम, 16 कला संपूर्ण, अहिंस परमोधरम, मर्यादा पुरुषोत्तम, సర్వగుణ సంపన్నుడు, సంపూర్ణ నిర్వికారి, 16 కళల సంపూర్ణుడు, సంపూర్ణ పవిత్రాత్మ, అహింస పరమోధర్మస్తుడు, మర్యాద పురుషోత్తం. కృష్ణ మహిమ ఇది రాయండి ఒకవైపు. इन बातों को मनुष्य तो एकदम भूले हुए है, रावण ने भुला दिया है. ఈ విషయాలు మానవులు అసలు మర్చిపోయారు, రావణును మరపించేశాడు అని చెప్తున్నారు బాబా. దేవతలంటే వీళ్ళు కదా, భగవంతుడంటే ఇలా ఈ లక్షణాలు కదా, తెలియటం లేదు మనుషులకు, తెలియలేదు. गीता का भगवान ही सृष्टि का रचयिता है, उनको भूल गए. पहले नंबर की एक भूल ये है
గీత భగవంతుడు సృష్టికి రచయిత. నేను మర్చిపోయాను మనుషులు. మొదటి నంబర్ పొరపాటు ఇది చేశాను. गीता का भगवान सिद्ध हो जाए तो सर्वव्यापी की बात भी निकल जाए. గీతా భగవంతుడు ఎవరనేది ఇప్పుడు మనం నిరూపించి చెప్తే నిరాకారుడు గీతా భగవంతుడు అనేది వాళ్ళ మైండ్ లో కూర్చుంటే సర్వవ్యాపి కాదు అనేది కూడా అర్థం అవుతుంది అంటున్నారు బాబా. भगवान कभी ऐसे कह नहीं सकते कि मैं सर्वव्यापी हूँ. बाप कहते कि मैं पतित पावन हूँ, मैं सर्वव्यापी कैसे हो सकता. భగవంతుడు ఎప్పుడు ఇలా చెప్పరు నేను సర్వవ్యాపిని అని. బాబా చెప్తున్నారు నేను పతిత పావనుణ్ణి. మీరు పిలుస్తారు, నేను వచ్చి పావనంగా తయారు చేస్తుంటాను, అంతేకాని నేను సర్వవ్యాపి ఎలా అవుతాను అంటున్నారు బాబా. సర్వవ్యాపి అయితే మనం పిలిచే పని లేదు, పావనంగా చేయండి తండ్రి అని ఆయన వచ్చే పని లేదు కదా. एक एक से कितने मेहनत करनी पड़ती. बच्चों को समझाए गए कि जब यहाँ बैठते तो सिवाय एक बाप के और कोई को याद नहीं करो. ఒక్కొక్కరి వెనుక ఎంత శ్రమ పడవలసి వస్తుంది. పిల్లలకైతే బాబా చెప్తున్నారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక బాబా తప్ప ఇంకెవరి జ్ఞాపకాలు రాకుండా చూసుకోండి అని. परंतु जिनकी प्रैक्टिस नहीं है, सारा दिन सर्विस में रहते, वो निरंतर शिव बाबा को याद करे, ये बड़ा मुश्किल है. కానీ ఎవరికైతే అభ్యాసం లేదో రోజంతా సర్వీస్లో వారి వారి డ్యూటీల్లో ఉంటారు, ప్రాక్టీస్ లేదు, నిరంతరం శివ బాబా అనే జ్ఞాపకం ఉండడం వాళ్ళకి కష్టమైపోతుంది అని చెప్తున్నారు బాబా. యాద్ నా करने से वो डेड साइलेंस हो नहीं सकते. శివ బాబాని జ్ఞాపకం చేసుకోవడం రోజంతట్లా మనము మర్చిపోతున్నా మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మళ్ళీ బాబాతో మాట్లాడుతూ మనం పనులు చేసుకోవాలి. అలా ఏంటంటే కూర్చున్నప్పుడు ఇంకా బాగా గమనిక పెట్టాలి, బుద్ధి అటు ఇటు వెళ్ళకుండా. పని చేసినప్పుడు కూడా బాబాతో జ్ఞాపకం చేయాలి. ఆ లింక్ బాబాతో ఏర్పడిపోతే డెడ్ సైలెన్స్ స్థితి ఏంటన్నది వాళ్ళకి అనుభవం అవుతుంది. లేకపోతే బాబా జ్ఞాపకాలు కరెక్ట్ గా కుదరలేదు యోగము అంటే డెడ్ సైలెన్స్ లో కూడా వెళ్ళలేరు వాళ్ళు అంటున్నారు బాబా. तुम अशरीरी बन जाते, गोया शरीर से मर जाते हो. యోగంలో అశరీరి అవస్థకి వెళ్ళిపోతారు కదా మీరు డెడ్ సైలెన్స్ అంటే శరీరం చనిపోయింది అనే స్థితికి. मरता शरीर है, आत्मा थोड़ी ही मरती है. आत्मा कहती मैं शरीर छोड़ता हूँ, मैं मरता हूँ, ये अक्षर कहना रॉन्ग है. శరీరం చనిపోతుంది, ఆత్మ ఏమైనా చావు ఉంటుందా? ఆత్మ చెప్తుంది నేను శరీరం విడిచిపెడుతున్నాను, నేను చనిపోతున్నాను, చనిపోయాను. ఈ చనిపోయాను అనే మాట కూడా రాంగ్ అసలు చెప్పాలంటే. మరణించారు అనేది ఆత్మ నేను శరీర్ చూడ ఏ రైట్ అక్షరం. చనిపోయారు అనే పదం వాడడం కన్నా, మరణించారు చనిపోయారు అనడం కన్నా శరీరం వదిలి వెళ్ళారు అనే పదము రైట్ అని చెప్తున్నారు బాబా. కానీ అలవాటు అయిపోయింది కదా అది. అందుకే సత్యగల ఆ భాష ఉండదు అక్కడ కూడా. మరణము, మృత్యువు, మరణం అనే ఆ పదాలు అక్కడ ఉండవు. శరీరం వదలడం అని అంటారు. ये समझ की बात है. आत्मा एक शरीर छोड़ दूसरा ने पाठ बजाती है, पाठदारी तो सब है ना. ఇది అర్థం కావాల్సిన విషయం మనకి. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తుంది. పాత్రధారి కదా అందరం మనం. అందుకే శరీరం వదలడము అని అంటాం. ఆత్మ పాठ बजाती रहती है. अभी तुम बच्चों को ये ज्ञान मिलता है, ड्रामा प्लान अनुसार उनको दूसरा शरीर ले फिर पाठ बजाना, इसमें दुख हम क्यों करें. ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది మనకు. డ్రామా ప్లాన్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకో 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 శరీరాల్లోకి వెళ్తూ పాత్ర అభినయిస్తారు. ఒకే శరీరంలో ఉండిపోదు కదా ఆత్మ. అందుకే ఎవరైనా శరీరం వదిలినా దుఃఖం ఎందుకు, ఏడుపు ఎందుకు? డ్రామా జరిగేది ఇలా కదా, ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఆత్మ. ऐसे ड्रामा में हम एक्टर है ये बात भूल जाते हैं. ఎందుకు ఏడుస్తారు చనిపోయారు అంటే? డ్రామాలో మనం యాక్టర్స్ గా వచ్చాము అనేది మర్చిపోతున్నారు. డ్రామా కో జాన్ జాయితే దుఃఖ కభీ హో नहीं सकता. డ్రామా అనేది తెలిసిపోతే దుఃఖం కలగదు వారికి అంటున్నాను.
तुम ड्रामा के आदि मदन को जानकर कहते फलानी आत्मा ने शरीर छोड़ा जाकर दूसरा शरीर लिया డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం తెలుసుకొని మీరు చెప్తారు ఫలానా ఆత్మ శరీరం వదిలేరు వెళ్ళి ఇంకో శరీరాన్ని తీసుకున్నారు అని हर एक अपना पाठ बजा रहे भल तुमको ज्ञान मिलना है तो भी जब तक परिपक्व अवस्था तब तक कुछ धक्का आ जाता है ప్రతి ఒక్కరు వారి పాత్ర వారు అభినయిస్తున్నారు మీకైతే జ్ఞానం లభించింది పరిపక్వ అవస్థ మనలో వచ్చే వరకు కూడా దెబ్బలు తగలడం అంటే దుఃఖం కలగడం అనే స్టేజ్ ఉంటూ ఉంటది మనలో పరిస్థితి వచ్చింది దుఃఖితులయ్యాము శరీరం వదిలేరు ఏడుపు వచ్చింది ఇవన్నీ పరిపక్వ అవస్థ రాలేదు అనే దాని గుర్తులు పరిపక్వ అవస్థ వచ్చే వరకు మన మనస్సు అంటే దుఃఖానికి గురి అవడం అనేది జరుగుతూ ఉంటుంది रावण राज्य में जजडीभूत हुए हैं ना तो झट धक्का आ जाता है రావణ రాజ్యంలో సిద్ధుల అవస్థకు వచ్చేసి ఉన్నారు కదా సారం లేదు ఎవరిలో ఎవరి ఆత్మలోని సత్తవ లేదు అందుకే ధక్కా దెబ్బ తగులుతూ ఉంటది వారికి దుఃఖంలోకి వచ్చేస్తూ ఉంటారు సెన్సిటివ్ అయిపోయారు సతీకి మీ కభీ ధక్కా नहीं आता वहां तो बैठे बैठे शरीर छोड़ देते हैं అక్కడైతే ఎప్పుడు కూడా దెబ్బ తగిలినట్టు అంటే దుఃఖము ఫీలింగ్ ఉండదు శరీరం వదలడంలోని అక్కడైతే కూర్చొని ఈజీగా శరీరం వదిలి వెళ్ళిపోతారు अब नया शरीर जाकर लेना है सर्प का मिसाल यहाँ तो ढेर रोने लग पड़ते हैं వాళ్ళకి వాళ్ళే ఇప్పుడు నేను వెళ్ళి కొత్త శరీరం తీసుకోవాలని వెళ్ళిపోతారు అంతే స్వ ఇచ్ఛతో ఎలాగైతే సర్పం దాని ఇచ్ఛతో అది కుబుసాన్ని వదులుతుందో వెళ్ళి అలా అలా నలుపుకొని తను కుబుసాన్ని వదిలేస్తుంది అనమాట అలా ఉంటుంది సతీగల శరీరం వదిలే విధానం ఇంకా ఈ శరీరంలో ఉండను వెళ్ళిపోవాలి నేను అని అందరికి చెప్పి మరి వెళ్ళిపోతారు వాళ్ళు ఇక్కడైతే ఎంత మంది కూర్చొని ఏడుస్తారు ఎవరైనా వెళ్ళిపోయారంటే కహా కహా సే ఆకర్ సయాపా కర్తే హే సతీగ్ మే ये बातें नहीं होती है ఎక్కడెక్కడి నుండి వచ్చి సంతాపన చేస్తూ ఉంటారు సతీగంలో ఈ విషయాలే ఉండవు అలాగా ఏడవడం కానీ 12 రోజులు అయ్యే అందరూ సంఘటన కూర్చోటం ఇవేమీ కూడా ఉండవు కార్యం చేయడము అలాంటి సిస్టమ్స్ అక్కడ ఉండవు ఎప్పుడు అది మొదలైంది ఎప్పుడైతే దేహాభిమానంతో వెళ్ళే వాళ్ళు కూడాను వెళ్ళడానికి ఇష్టం లేకుండా వెళ్తారు వాళ్ళు ఎక్కడ తిరుగుతూ ఉంటారో ఇక్కడ అని వాళ్ళకి అవన్నీ చేస్తారు తర్వాత ఇష్టం లేదు కదా వాళ్ళకి మమకారాలతో వెళ్ళారు కదా కోరికలతో వెళ్ళిపోయారు కదా అప్పుడు వాళ్ళ ప్రేత ఆత్మ ఇక్కడే తిరుగుతుంటే మన చుట్టూ ముక్తికి వెళ్ళకపోతే అని అందుకే ఏం చేస్తారు సంవత్సరం కార్యమని 12 రోజులు కార్యమని పెట్టటము ఇలా ఇవన్నీ సిస్టమ్ తర్వాత ప్రారంభమైంది ఆత్మలో ఆ అశుద్ధత అనేది వచ్చాక సతీగలందరూ శుద్ధ ఆత్మ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మళ్ళీ భ్రమించటం అనేది ఉండదు అక్కడ ఆత్మ శరీరం వదిలేక అందుకే అక్కడ ఆ సిస్టమే ఉండదు तुम संगम युग पर ही रावण राज्य की रस्म रिवाज को जानती हो సంగమ యుగంలోనే రామరాజ్యం రావణ రాజ్యం యొక్క సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకుంటున్నారు అటు సతీగంది ఇటు కలియుగంది రెండు మీకు తెలుస్తున్నాయి రామ రాజ్యమే తుమ్ రావణ రాజుకు నహి జానతే హో అదే సతీగం రామరాజ్యంలో ఉన్నప్పుడు రావణ రాజ్యం కోసం తెలియదు అక్కడ మీకు అక్కడ అలా ఏడుస్తారు చనిపోతే కార్యాలు చేస్తారు ఇవన్నీ అక్కడ మీకు తెలుస్తుందా రామరాజ్యంలో సతీగంలో ఉన్నప్పుడు తెలియదు కదా రావణ రాజ్యమే తుమ్ రామ్ రాజ్యకు నహి జానతే అదే రావణ రాజ్యంలో కలియుగంలో ఉన్నప్పుడు సత్యయుగంలో ఇలా ఉంటారట ఏడవరంట ఇలాంటి అవి మనకు తెలుసా తెలియదు కదా సంగం పర్ తుమ్ దోనోంకో జానతే సంగమ యుగంలో బాబా దొరికేక అటు ప్రపంచం సిస్టమ్ ఏంటి ఇటు ప్రపంచం సిస్టమ్ ఏంటి రెండు తెలుసుకున్నాము చూస్తున్నాము కూడా అనుభవం చేస్తున్నాము కూడా बाबा आकर सारे ड्रामा के आदि मत अंत का राज समझाती है फीलिंग आनी चाहिए कि बराबर ये बात ठीक है బాబా వచ్చి మొత్తం డ్రామా యొక్క ఆది మధ్య అంతే రహస్యాలు మనకు అర్థం చేయిస్తున్నారు మనకు బాబా మాటలు వింటూ లోపల నుండి ఫీలింగ్ రావాలి కరెక్ట్ బాబా చెప్పేది మాట రైట్ అని
మురళి వినే విధానం ఏంటి? అవును బాబా, అవును బాబా, ఎంత చక్కగా చెప్పారు మీరు. స్వీకరిస్తూ వినాలి మనము, లోపల నుండి ఆ ఫీలింగ్ రావాలి. जब तक तुम ब्राह्मण नहीं थे तब तक कुछ नहीं जानते थे, ज्ञान बिगर मनुष्य तो जैसे जंगली है. బ్రాహ్మణులుగా కానంత వరకు కూడా మీకేమీ ఈ విషయం తెలీదు. జ్ఞానం లేదు ఇక్కడ రాకముందు. జ్ఞానం లేని మనుషులు అంటే ఏంటి? అడవి జంతువులు లేదా అడవి మనుషులుగా ఉండేవాళ్ళము. गवर्नमेंट भी कहती है मनुष्य को पढ़ाई जरूर चाहिए, गाँवड़े वाले पढ़ते नहीं है, अपनी खेती बाड़ी में ही लगे रहते हैं, तो बाहर वाले कहते हैं ये तो जंगली है. బాబా చెప్తున్నారు గవర్నమెంట్ కూడా చూడండి మనుషులుకి చదువు ఉండాలి, అందరికి చదివించాలి అని అది అంటే ప్రచారం చేయడము, విద్యాదానం చెయ్యాలి, అందరూ చదువున్న వాళ్ళని ఉండాలి మన దేశంలో అని గవర్నమెంట్ కూడా ప్రయత్నిస్తుంది కదా. ఎందుకంటే పల్లెటూర్లలో చదువుకోరు, ఏమంటారు వ్యవసాయం, పొలం పనులు అందులోనే ఉంటూ ఉంటారు వాళ్ళు. బయట దేశస్తులు ఈ పరిస్థితిని చూసి అంటారు భారతదేశంలో అడవి మనుషుల్లా ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. చదువు లేని వాళ్ళు అంటే ఒక అడవి మనుషుల్లాగా అలా చూస్తూ ఉంటారు. హమ్కో తో బాబ్ బయట పడాతే హే. అయితే ఈ జ్ఞానం లేనప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా అడవి మనుషులే. ఎంత చదువులు ఉన్నా ఎలా ఉన్నారు? సంస్కారాన్ని నింపే జ్ఞానం లేదు కదా, అందుకే అడవి మనుషుల్లా ఉన్నారు మనుషులు. ఇప్పుడు బాబా కూర్చొని చదివిస్తున్నారు, హమ్ గార్డెన్ కి ఫూల్ బంతే. ఈ చదువుతో ఏమవుతుంది? జంగిలీ నుండి, అడవి మనిషి నుండి పూల తోటల పుష్పకవనంలో ఉండే పుష్పాలుగా తయారవుతున్నాము. బాబా చెప్తున్నారు ఆ చదువుకుంటే వాళ్ళు కొంచెం సద్వ్యవహారము, వాళ్ళ వ్యవహారం బాగుంటుంది. చదువు లేకపోతే జంగిలీ అడవి మనుషులుగా అలా లెక్కేస్తారు కదా. ఇప్పుడు మనకు అర్థమైంది ప్రపంచం అంతా అడవి మనుషులైపోయారు. ఈ చదువుకుంటే సంస్కారం తయారు చేసుకుంటే పుష్పాలుగా తయారవుతారు. वो जंगल के कांटे तुमको मालूम पड़ा है तब समझ सकते हो. ప్రపంచంలో అంతా అడవిలో ముళ్ళగా అయిపోయారు. ఇప్పుడు మీరు ఇవన్నీ మీకు తెలియటం వలన అర్థమవుతుంది. दुनिया में ऊंचते ऊंच गुरु को माना जाता है क्योंकि समझते कि वो सदगति करते, परंतु बाप ने समझा ये तो भक्ति में फंसाते हैं, भक्ति की धुन में बैठते तो झूमते रहते हैं, तुमको झूमने आदि की दरकार नहीं है. ప్రపంచంలో ఉన్నతమైన వారు గురువులు అని భావిస్తారు, ఎందుకంటే వాళ్ళు సద్గతి ఇస్తారు అని. కానీ బాబా చెప్తున్నారు గురువులు భక్తిలో చిక్కుకునేలేగా చేస్తారు, భక్తి యొక్క ధుని నేర్పిస్తారు. జపం చేయండి, ఇది చేయండి, అది చేయండి, అలా ఊగుతూ ఉంటారంట. పాటలు పాడుతూ, కీర్తన చేస్తూ, చప్పట్లు కొడుతూ, అలా ఊగుతూ భక్తి అలా నేర్పిస్తారు. అక్కడ గురువులు ఎదురుగా అదే కదా చేస్తారు. పెద్ద పెద్ద వేల సభలు కూర్చుంటారు, మైక్ పెట్టి వీళ్ళు ఆ గాథ వినిపిస్తూ ఉంటే వీళ్ళు ఊగుతూ వింటారు. తుమ్కో జూమ్ని అదికి దర్కార్ నేహే. ఇక్కడ మీరు యోగంలో వచ్చి కూర్చొని పాటలు వింటూ ఇలా ఊగుతారా? అవసరం లేదు. ఇక్కడ यहाँ तो बाप से वर्षा लेना, బాబా నుండి వారసత్వం తీసుకునే అర్హతల్ని నింపుకునే చింతన చేస్తూ కూర్చోవాలి మనం ఇక్కడ. बच्चा बड़ा होता है, समझा जाता है बाप से हमको वर्षा मिलना है. छोटे बच्चे के ఆర్గన్స్ छोटे है, పిల్లలు పెరుగుతున్న కొద్దీ మా నాన్న నుండి ఆస్తి దొరుకుతుంది అనే విషయం వాళ్ళ మైండ్లో వస్తుంది. ప్రాపర్టీ నాన్నగారి నుండి దొరుకుతుందని. అదే చిన్న పిల్లలైతే ఇంద్రియాలు చిన్నవి కాబట్టి అవన్నీ వాళ్ళ బుద్ధిలో రావు. तुम तो समझ सकते हमको अपना जीवन कैसा ऊंच बनाना है. కాబట్టి మీ ఇంద్రియాలు పెద్దవే కదా, బాబా వారసత్వం ఇస్తున్నారనేది గుర్తుకు రావాలి. మా జీవితాన్ని ఎలా ఉన్నతంగా తయారు చేసుకోవాలనేది అర్థం చేసుకోగలరు కదా. बराबर भारत हीरे जैसा था. गीता में अगर परमपिता परमात्मा का नाम होता तो सब कुछ समझ जाते.
భారతదేశం వజ్ర సమానంగా ఉండేది. గీతలో ఒకవేళ పరంపిత పరమాత్మ యొక్క పేరు ఉన్నట్లయితే అంతా అర్థమయ్యేదేమో మనుషులకి అంటారు బాబా. మిగిలిన విషయాలు కూడా परमपिता परमात्मा ही सर्व का सदगति दाता है। उनके शिव जयंती भी भारत में ही मनाते हैं। परमपिता परमात्मा सर्वल सदगति दाता అతని జయంతి భారతదేశంలోనే జరుపుకుంటూ ఉంటాము. వాస్తవమే భారత్ తో సబ్సే బడా తీర్థ హే. వాస్తవానికి భారతదేశం అన్నింటికన్నా గొప్ప తీర్థస్థానము. सबके सदगति करने वाला जो बाप है उनका जन्म यहाँ भारत में होता है. అందరికి సద్గతి ఇచ్చే బాబా భారతదేశంలోనే జన్మ తీసుకుంటున్నారు, అవతరిస్తున్నారు. अभी तुमको पता पड़ा है बाप कैसे भारत देश में आते हैं. अब कौन सा तीर्थ स्नान ऊंच मानेंगे. బాబా భారతదేశంలో ఎలా దిగి వస్తున్నారు, అవతరిస్తున్నారు అని మీకు తెలుసు ఇప్పుడు. కాబట్టి ఏ తీర్థస్థానం ఉన్నతమైంది, जरूर भारत को ही मानना पड़े. भारत देश में उन्नत तीर्थ स्थान मैंने ఒప్పుకోవాలి. शिव के मंदिर तो जहां तहां है. सब धर्म वाले जहां भी शिव का मंदिर देखेंगे तो जाकर शिव बाबा पर हार चढ़ाएंगे. अगर जान जाए कि शिव बाबा ही है जिसने हम सबकी सदगति की है तो भटकना छूट जाए. బాబా చెప్తున్నారు శివ మందిరాలు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. అన్ని ధర్మాల వారు కూడా శివ మందిరాన్ని చూస్తే శివ బాబా మీద, శివలింగం మీద హారాలు వేస్తారు. ఒకవేళ తెలిస్తే శివ బాబాయే అందరికి సద్గతి ఇచ్చేవారు అని తెలిస్తే, అతని ప్రతిమయ్యే ఈ లింగం పెట్టామని తెలిస్తే అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోవాలి అసలు శివ మందిరాన్ని కూడా. హిందువులు కూడా ఇంకిన్ని మందిరాలు తిరగడం అనేది మానేసుకుంటారు. అసలు శివుడే సర్వం అనేది తెలిస్తే అంటున్నారు బాబా. भारत को ही अविनाशी सचखंड कहते. भारत कभी विनाश नहीं होता, ये भी तुम जानते. भारत देशाన్ని అవినాశి ఖండం సత్యఖండం అంటారు. భారతదేశం ఎప్పుడు కూడా विनाशనం కాదు. ये भी तुम जानते. भारत में जब देवी देवता धर्म था तो और धर्म वाले व खंड नहीं थे. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. భారతదేశంలో ఎప్పుడైతే దేవి దేవత ధర్మం ఉండేదో వేరే ధర్మాలు వేరే ఖండాలు ఉండేవి కాదు. तुम बच्चे जानते हो बाप अभी यहाँ फैमिली सहित बैठा है. ये ईश्वरी फैमिली है और वो है आसरी फैमिली. तुम्हारे में भी कोई कोई है जो अच्छी तरह समझते हैं, शुद्ध अहंकार में रहते हैं. పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఇక్కడ శివబాబా వచ్చి తన ఫ్యామిలీతో కూర్చున్నారు. తన ఫ్యామిలీతో గడపడానికి వచ్చారు బాబా ఇక్కడ. కాబట్టి మనం అందరం ఎవరు, ఈశ్వరీయ కుటుంబం. బాబాతో కలిసి కూర్చున్నాం, తండ్రితో. అక్కడ అసరీ ఫ్యామిలీ లౌకిక మార్గంలో ఉండేది బయట ప్రపంచంలో. మీలో కూడా కొంతమంది చక్కగా అర్థం చేసుకుని ఆ నశాలో ఉంటున్నారు. దాన్ని శుద్ధ అహంకారము అంటాం, నశాలో ఉండడము. देहाभिमान है अशुद्ध अहंकार. देवताओं के चेहरे पर कितना हर्षित पहना रहता है. तुम्हारा शुद्ध अहंकार गुप्त है. आत्मा को बहुत खुशी होती है. అదే దేహాభిమానంలో వస్తే ఏదైనా విషయంలో మనము అది అశుద్ధ అహంకారం అంటారు. నేను జ్ఞానిని, నేను యోగిని, నాకన్నా జ్ఞానం ఎవరు చెప్పలేరు, నాకన్నా యోగం ఎవరు చెప్పలేరు. ఏదైనా కానీ దేహాభిమానానికి సంబంధించి అహంకారం వస్తే అది అశుద్ధ. నశ ఉండాలి కానీ అహంకారంగా మారిపోకుండా అది చూసుకోవాలి మనము. నశ మీ మనసులో ఉండేది ఎలా ఉండాలంటే పురుషార్థ. నశ అనేది ఏంటంటే పురుషార్థాన్ని పెంచుతుంది, మన అవగుణాన్ని తొలగిస్తుంది. అవగుణాన్ని తొలగించుకునే శక్తి ఇస్తుంది అది. అహంకారం ఏంటంటే అవగుణాన్ని కప్పిపుచ్చుతుంది, అది సమర్థించుకునేలాగా చేస్తుంది అది మనల్ని. ఎవరైనా చెప్పినా ఒప్పుకోమని తప్పును మనం, అది అహంకారం. నశ ఉంటే ఎవరు చెప్పకుండానే మన లోపాన్ని మనం సరిదిద్దుకోవటంలో ఫాస్ట్గా ఉంటాం మనం, మనల్ని మనం మార్చుకోవటంలో. కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే నశ ఉంటుందో ఆత్మ లోపల చాలా ఖుషి ఉంటుంది, గుప్తంగా ఉంటుంది. నశ శుద్ధ అహంకారం అంటారు దాన్ని. అది గుప్తంగా ఉంటుంది కానీ ముఖంలోకి అది హర్షిత స్థితి రూపంలోకి వస్తుంది. దేవతల ముఖం చూడండి, హర్షితంగా ఉంటుంది ఎప్పుడు.
ओहो कल्प बाद फिर से बाबा मिला, हमको राज्य भाग्य का वर्षा देने लायक बना रहे, बड़ी खुशी देनी चाहिए। ఓహో కల్పం తర్వాత బాబా దొరికారు, రాజ్యభాగ్య వారసత్వం తీసుకోవటానికి మమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు, చాలా ఖుషి కలుగుతుంది కదా ఇలా తలుచుకుంటూనే। तुम्हारे अगेंस्ट बहुत है, तुम्हारी एक बात है ईश्वर सर्वव्यापी नहीं, दूसरा गीता का भगवान कृष्ण नहीं, ये है मुख्य दो भूले। इसलिए बाबा कहते कि पहले पहले पूछो परम पिता परमात्मा से आपका क्या संबंध है, और ये भी पूछो कि गीता का भगवान कौन है, जज करो इस पहेली को। మీకు వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో అంటున్నారు బాబా। బాబా చెప్తున్నారు, ఒకటి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు అనేది, ఇంకొకటి గీతా భగవంతుడి కృష్ణుడు కాదు అని, ఈ రెండు ముఖ్యమైన పొరపాట్ల మీద మనం చెప్పాల్సి ఉంటుంది। అందుకే పరంపిత పరమాత్మ అంటారు కదా, అతనితో మీ సంబంధం ఏంటి అని అడుగుతాం మనం ఎవరికైనా మొట్టమొదట। और ये भी पूछो कि गीता का भगवान कौन है, దాంతో పాటు గీతా భగవంతుడు ఎవరు మీకు తెలుసా, అది కూడా మనం ప్రశ్నించాలి। ఈ ఈ ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి అని చెప్పండి। పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది ఒకటి, ఇంకొకటి గీతా భగవంతుడు ఎవరు అనేది। इसको हल करने से सेकंड में जीवन मुक्ति पा सकते, जनक मिसल सेकंड में जीवन मुक्ति। ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొంటే సెకండ్ లో జీవన్ముక్తి మీకు దొరుకుతుందని చెప్పండి। జనకుని మాదిరిగా సెకండ్ లో జీవన్ముక్తి। ये तो भारत में मशहूर है, उसने कहा कौन है जो हमको सेकंड में ब्रह्म ज्ञान देवे, ये ब्रह्म ज्ञान है ना। భారత దేశంలో ప్రసిద్ధి చెందింది జనకుని కథ। జనకుని కథ ఉంది కదా, తెలుసా? జనకుడు ఎంతో మంది పండితుల్ని పిలిపించాడు, సెకండ్ లో బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానం, ఆత్మజ్ఞానం ఇచ్చేవాళ్ళు నాకు ఎవరైనా కావాలి అని। చాలా మంది వచ్చినా అతనికి సాటిస్ఫై కాలేదు, ఆఖరికి అష్టావక్రుడు అనే పండితుడు వచ్చాడు। ఆయన అష్టవంకరలు ఉంటాయన్నమాట, శరీరం అంతా అలా ఉంటారు, కురూపిగా ఉంటారు। అంటే కురూపి అంటే వంకర టింకరగా ఉంటాయి, కాళ్ళు చేతులు ఇవన్నీ అన్నమాట। కానీ అతడిచ్చిన జ్ఞానము ఎవరికి, జనకునికి తగులుతుందన్నమాట, జీవన్ముక్తిలోకి వెళ్తాడు, అతనిచ్చే జ్ఞానాన్ని అభ్యాసంలో పెట్టగలుగుతాడు। అలా ఏంటంటే శివ బాబాకు ఒక రూపము అనేది లేదు, ఒక బిందు, ఆ బిందువు నుండి కిరణాలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, అనుభవం చేస్తాం మనం। అంటే అతన్ని కంటూ మనలాగా ఒక శరీర ఆకృతి లేదు కదా, అందుకే ఫిగర్ కరెక్ట్ గా లేని రూపాన్ని చూపించారు అష్టవక్రుడు అని। జనకుడు మనం ఎన్నో వెతికే గురువులు భక్తి అన్ని, కానీ దానిలో జీవన్ముక్తి దొరకలేదు। ఇప్పుడు బాబా వచ్చి సెకండ్ లో జీవన్ముక్తి ఇస్తున్నారు। ये ब्रह्मा ज्ञान है ना जो ब्राह्मण ब्राह्मणियां देते हैं, ఇది బ్రహ్మ ద్వారా ఇచ్చిన బ్రహ్మ జ్ఞానం, బ్రాహ్మణ బ్రాహ్మణులు మీరు ఇవ్వగలరు। उनको ज्ञान देने वाला ज्ञान का सागर शिव है, इन बातों को तो वो समझते नहीं। ఇక్కడ బ్రాహ్మణులైన మనకు జ్ఞాన సాగరుడు శివుడు జ్ఞానం ఇస్తున్నారు, ఈ విషయాలు మనుషులకి తెలీదు। ब्रह्म ज्ञान के देते, ब्रह्मा भोजन को ब्रह्म भोज के देते हैं, ब्रह्म तत्व है, ब्रह्मा तो है बाप, उनका बाप है शिव। ये बातें मनुष्य बिल्कुल नहीं जानते। ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి, బ్రహ్మ బ్రహ్మ, దీర్ఘం వస్తుంది, ఒకటి బ్రహ్మ ఇంకోటి బ్రహ్మ, ఈ రెండిటికి తేడా ఉంది। బ్రహ్మ అంటే మన తండ్రి, ఈ సృష్టికి సహకారంగా తండ్రి, అతని పైన కూడా ఒక తండ్రి ఉన్నారు, శివ్ బాబా। బ్రహ్మ అంటే తత్వం, బ్రహ్మజ్ఞానీలు మేము అని చెప్పుకుంటారు, అంటే తత్వజ్ఞానీలు। అంతేకాని మన సంస్థ పేరు కూడా కొంతమంది బయట వాళ్ళు విఐపీస్ వస్తారు, పలకరే బ్రహ్మకుమారి బ్రహ్మ అనాలి। బాబా చెప్తున్నారు కొంతమంది, ఇది భోజనం కూడా మంది ఏంటి బ్రహ్మ భోజనం, మన జ్ఞానం కూడా ఏంటి బ్రహ్మ జ్ఞానం। బ్రహ్మ జ్ఞానం అంటే తత్వజ్ఞానం,
పరంధామ అనే వాళ్ళు భగవంతుడు అంటారు. అది తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. బ్రహ్మతత్వమే భగవంతుడు అనుకోవడం. కొంతమంది ఇది మనం వినేది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ భోజనం. మనం తినేది బ్రహ్మ భోజనం వేస్తారు కొంతమంది, కానీ కాదు, బ్రహ్మ అనాలి, బ్రహ్మ భోజనం. ఇటువంటి విషయాలు మనుషులకు అస్సలు తెలీదు అని చెప్తున్నారు బాబా. पहले तुमको ये बातें थोड़ी ही समझाई थी, पहले तो तुम बच्चे सगीर थे, अब बालिग हुई हो. ముందే ఈ విషయాలన్నీ మనకు చెప్పలేదు కదా, నెమ్మది నెమ్మదిగా అన్ని వినిపిస్తున్నారు బాబా. ఎందుకంటే మీరు చిన్న పిల్లలు, జ్ఞానం తీసుకుని కొత్తలో, ఇప్పుడు యవ్వనానికి వస్తున్నారు, అందుకు మీకు ఒకటి ఒకటి అర్థమవుతుంది బాబా చెప్తూ ఉన్నారు. బాప్ कहते आज तुम्हें गुह्य बातें समझाते, बात बिल्कुल सहज है, मन मना भाव. ఎప్పటికప్పుడే బాబా చెప్తూ ఉంటారు, ఈ రోజు గుహ్యమైన మాటలు చెప్తాను మీకు, గుహ్యమైన పాయింట్స్ అని. చాలా సహజ జ్ఞానం ఇది, మన్ మన భవ, బాబాను జ్ఞాపకం చేయడమే. जैसे बीज और झाड़ का विस्तार कितना लंबा है समझाते रहते. బీజము శివ బాబా, బాబా నుండి వచ్చే సృష్టి వృక్షము, దీని జ్ఞానం ఎంత విస్తారం ఉంది, ఎంత పొడుగా బాబా చెప్తున్నారు. అవి హం త్రికాలదర్శి బన్ గయే. ఈ విషయాలన్నీ తెలుసుకొని మనం ఇప్పుడు త్రికాలదర్శిగా కూడా తయారైపోయాము. రచయిత రచనకి ఆది మధ్యంతకు జాన్ గయే. మూడు కాలాలు అంటే రచయిత శివబాబా మరియు రచన అంటే ఈ సృష్టి చక్రం, దీని యొక్క ఆది మధ్య అంత్యం మూడు కాలాల జ్ఞానం తెలుసుకున్నాము. इस समय तुम्हारे सिवा और कोई सृष्टि के आदि मध्य को नहीं जानते, हम भी नहीं जानते थे. మీరు తప్ప ఈ సృష్టిలో ఇంకెవ్వరికి కూడా ఆది మధ్య అంత్య రహస్యాలు తెలియదు, మనకి ఇంతకు ముందు తెలియదు. अभी तुम समझ से सबसे जैसी भक्ति शुरू हुई है. हमारी उतरती कला होती गई, चढ़ती कला होती तो सर्व का भला होता है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఎప్పటి నుండి భక్తి ఎక్కువ ప్రారంభమైందో, దిగిపోతూ వచ్చాము. ఇప్పుడు పూర్తి దిగిపోయాక శుభభావ చేంజ్ చేస్తున్నారు, ఎక్కే కళలో తీసుకెళ్తుంటే, మీరు ఎక్కుతుంటే అందరి ఉన్నతి జరుగుతుంది, ప్రపంచం యొక్క ఉన్నతి, అంతే కదా. మనం దేవతలైతే ప్రపంచం అంతా మరి పరంధామానికి మన కారణంగా వెళ్తున్నారు కదా. उतरती कला में किसका भला होता है क्या, ये सब समझने की बात है. ये भी డ్రామా में नून है. మీరు దిగే కళల్లో ఉన్నప్పుడు మీ వెనుక ఎవరి ఉన్నతి జరిగిందా ఏంటి, లేదు కదా, వాళ్ళు దిగిపోయారు, మీ వెనుక ఫాలో అవుతూ. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అంతా డ్రామాలో ఉన్నదే జరుగుతుంది, ఎప్పుడు దిగాలి ఎప్పుడు ఎక్కాలి. ये बड़ी अच्छी टॉपिक है, गीता का भगवान कौन, गीता भगवंతుడు ఎవరనేది ఒక మంచి టాపిక్ తీసుకొని మీరు చెప్పొచ్చు. इस पहेली को हल करने से तुम बाप का वर्षा पाकर विश्व का मालिक बन सकते. ఈ ప్రశ్నకు సమాధానం కరెక్ట్ గా మీరు తెలుసుకుంటే బాబా వారసత్వాన్ని తీసుకొని మీరు విశ్వాధిపతులుగా కాగలరు అని చెప్పండి ఎవరికైనా. मनुष्य विश्व का मालिक निराकार को समझते, परंतु विश्व तो सृष्टि को कहा जाता है. बाप विश्व का मालिक नहीं बनता. మానవులు విశ్వానికి మాలికుడు నిరాకారుడు పరమాత్మ అనుకుంటారు. అయితే బాబా చెప్తున్నారు విశ్వము అనేటప్పుడు ఈ సాకార సృష్టి వస్తుంది లెక్కకి. విశ్వము అనే పదానికి అర్థము ఇక్కడ ఉన్న ఈ ప్రపంచం, మనుషులందరూ నివసిస్తున్న ఈ సృష్టి, ఈ ప్రపంచం, దీనికి నేను మాలికుడు కాను కదా. ఎప్పుడు నేను మాలికుడిని అనుకోవడం రాంగ్. దేవతలు మాలికులై పరిపాలిస్తారు అన్నారు బాబా. बाप कहते मैं निष्काम सेवादारी हूँ, तुम मोस्ट बिलोड चिल्ड्रन हो, मैं तुम्हारा ऑबीडिएंट सर्वेंट हूँ. నేను నిష్కామ సేవాదారిని అని చెప్తున్నారు బాబా. మీరు అతి వినయంగా ఉన్నటువంటి అతి ప్రియమైనటువంటి పిల్లలయ్యారు నాకు అని చెప్తున్నారు బాబా. నేను మీకు అతి వినయపూర్వకమైన సేవకుడై వచ్చాను, సర్వెంట్ అయి వచ్చాను అని చెప్తున్నారు బాబా. तुम पुकारते हैं पतित पावन आकर पावन बनाओ, हाजिर सरकार आया हूँ. बाप बच्चों का सर्वेंट ही है, फिर कोई कपोत भी निकल पड़ते, बाप तो निराकारी निरहंकारी गाया हुआ है. బాబా చెప్తున్నారు, ఓ పతిత పావన రండి, పావనంగా తయారు చేయండి అని మీరు పిలుస్తున్నారు. బాబా వచ్చి హాజీ వచ్చేసాను అని ఆజ్ఞాకారి. హాజీ సర్కార్ అంటే హాజీ ప్రభు, మీ పిలుపు విని వచ్చాను పావనంగా చేయడానికి, అందుకే నేను సర్వెంట్ అయ్యాను పిల్లలకి అని చెప్తున్నారు బాబా.
మీరు పిలిచారు, ఆర్డర్ ఇచ్చారు, నేను మీ ఆర్డర్ మన్నించడానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు కొంతమంది బాబా దగ్గర వస్తూ కూడా కుపుత్రులుగానే తయారైపోయే వాళ్ళు ఉంటున్నారు. బాప్తో నిరాకారి నిరహంకారి గాయా हुआ है ऊंचते ऊंच भगवान और फिर उनका ये रथ బాబాను నిరాకారి నిరహంకారి అన్నారు కదా, ఉన్నతోన్నతమైన భగవంతుడు అతడు. అతన్ని తీసుకునే రథము ఈ బ్రహ్మ. कई बच्चे कहते हैं हम शिव बाबा के रथ के लिए कपड़ा बेच देते हैं। रथ की तो हम खातरी कर सकते हैं ना, शिव बाबा तो खाते नहीं है, किसकी खातरी करे। इनकी ड्रेस तो वही चली आ रही है, कोई अहंकार नहीं, कोई चेंज नहीं। इनको देखकर समझते ये तो जौहरी था, ये कैसे प्रजापिता हो सकता। కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు, శివ బాబా వచ్చే రథము బ్రహ్మ బాబాకు బట్టలు ఇస్తాం మేము, ఈ రథానికి సత్కరిస్తాము అని అంటారంట. ఎందుకంటే శివ బాబాకు పెడతామంటే తిన్నారు, ఆయనకి బట్టలు ఇస్తే వేసుకుంటారా, వేసుకోరు, ఇంకెవరికి మేము గౌరవించాలి. అందుకే బ్రహ్మ బాబాకి ఇస్తామని బట్టలు తెచ్చేవారు, స్వెటర్స్ తెచ్చేవారు. బాబా చెప్తున్నారు ఈ బ్రహ్మ బాబాది ఏదైతే ఈ డ్రెస్ విధానం ఉందో, ఈ పంచె కట్టు ఈ పైన అంతా అది వేసుకు డ్రెస్ ఏదైతే ఉందో, బాబా రాకముందు నుండి ఇదే డ్రెస్ అంట బ్రహ్మ బాబాది. లౌకికంలోనే వైట్ పంచె అది. బాబా వచ్చాక కూడా అదే డ్రెస్. ఏ అహంకారం లేదు నాలో, శివబాబా వచ్చారు కాబట్టి ఇంకా డ్రెస్ వేషము అన్ని మార్చి ఆర్భాట అహంకారం ఏ మార్పు లేదు. అందుకే కొత్త వాళ్ళకి అర్థం అవడం కష్టం. ఇలా భగవంతుడు వచ్చాడు అనేది అర్థం అవడానికి కష్టం. భగవంతుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంత రుద్రాక్ష మాల వేసేసి ఇంత బొట్టు పెట్టి ఇంత అలా ఉంటే ఏమైనా అందరూ ఓహో భగవంతుడు రావడం వల్ల ఈ డిఫరెన్స్ ఇంట్లో వచ్చింది అన్న. అలాగా బయట వేషమేమీ మారలేదు కదా. అందుకే కొంతమంది అంటారు ఈయన ప్రజాపిత ఏంటి, ఈయన వజ్రాల వ్యాపారి కదా అని అంటారంట. अरे इसमें मूंझने की क्या बात है, आकर समझो हम ब्रह्मा मुख द्वारा वंशावली बने, हमारा हक लगता है विश्व का मालिक बनने का। अरे దీనిలో సంశయం వచ్చే అవసరం ఏంటి, వచ్చి అర్థం చేసుకోండి, తెలుసుకోండి ఈయన ప్రజాపిత ఎలా అయ్యారన్నది అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పండి. మనమైతే బ్రహ్మ ముఖం ద్వారా అతని వంశావళి అయ్యని విశ్వానికి మాలికులుగా తయారయ్యే హక్కు మనకు లభించింది అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते। धारणा के लिए मुख्य साथ फर्स्ट पॉइंट, अशुद्धता को छोड़ शुद्ध अहंकार में रहना है। అశుద్ధత బదిలి శుద్ధ అహంకారంలో ఉండాలి. ये चेहरा देवताओं जैसे सदा हर्षित रखने के लिए अपार खुशी में रहना है. ఈ ముఖము మీ ముఖము దేవతల సదా హర్షితంగా ఉంచుకోవటం కోసం అపారమైన ఖుషిలో ఉండాలి. సెకండ్ పాయింట్, बाप दादा समान निरहंकारी बनना है. బాప్ దాదా సమానముగా నిరహంకారిగా తయారవ్వాలి. सेवाधारी बनकर सबूत देना है, कभी कपूत नहीं बनना है. సేవాధారిగా తారై ప్రత్యక్ష ప్రమాణం చూపించాలి, ప్రూఫ్ చూపించాలి. సేవాధారిగా తారై ఎప్పుడు కూడా కుపుత్రులుగా తయారు కాకూడదు. वरदान, एक बाप दूसरा ना कोई, इस स्थिति द्वारा सदा एक रस और लवलीन रहने वाले सहज योगी भव.
ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అనే స్థితి ద్వారా సదా ఏకరసంగా మరియు లవలీనమై ఉండేవారిగా అలాంటి సహజ యోగిగా కండి. ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరనే స్థితి ద్వారా సదా ఏకరసం మరియు లవలీనంగా ఉండే सहज योगी करनी। एक बाप दूसरा ना कोई, जो बच्चे ऐसे स्थिति में सदा रहते उनकी बुद्धि सार स्वरूप में सहस्थित हो जाती है। ఒక బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరనే స్థితిలో సదా ఏ పిల్లలైతే ఉంటారో వాళ్ళ బుద్ధి సార స్వరూపంలో సహజంగా స్థితి అయిపోతుంది। जहाँ एक बाप है वहाँ स्थिति एक रस और लवलीन है। ఎక్కడైతే ఒక్క బాబాయే నాకు అనే స్థితిలో ఉంటారో వారి స్థితి ఏకరసంగా మరియు లవలీనంగా ఉంటుంది। అగర్ ఏక్ కే బజాయ్ కోయి దూసరా తీసరా ఆయా తో కిట్కిట్ హోగి। ఒక్కరు అనే దాని బదులు రెండో వాళ్ళు మూడో వాళ్ళు మన బుద్ధులు వచ్చినట్లయితే కిట్పిట్ స్టార్ట్ అవుతుంది, లోపల స్థితి కదులుతుంది అని చెప్తున్నారు బాబా। इसलिए अनेक विस्तारों को छोड़ सार स्वरूप का अनुभव करो। అందువలన చుట్టూ రకరకాలైన ఏంటి స్వభావాలు ఉన్నాయి, అలాంటి సంస్కారాలు ఉన్నాయి, అలాంటి విషయాలు ఉన్నవన్నీ విస్తారాన్ని వదిలి సార స్వరూపం యొక్క అనుభవం చేసుకుంటూ ఉండండి। एक ही याद में एक रस रहो तो सहज योगी बन जाएंगे। ఒక్క బాబా స్మృతిలో ఉంటూ ఏకరసంగా ఉన్నట్లయితే సహజ యోగిగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా। स्लोगन, दिल में सदा यही अनहद गीत बजता रहे कि मैं बाप की, बाप मेरा। మీ హృదయంలో సదా హద్దు మీరిన పాట ఇదే మోగుతూ ఉండాలి, నేను బాబా వాణ్ణి, బాబా నావాడు అని। మీ హృదయంలో సదా ఇదే హద్దు మీరినటువంటి పాట మోగుతూ ఉండాలి, నేను బాబా వాణ్ణి, బాబా నావాడు, మే బాప్ కి, బాప్ మేరా। ఈ పాట పాడుకుంటూ ఉండాలి అన్నారు బాబా। అచ్చా, బాబా ఈరోజు ఏం చెప్పారు? కర్మ వదిలేసి వెళ్ళిపోతే వికారాలు నుండి దూరం అవుతామేమో అని సన్యాసులు అడవిలో వెళ్ళి ఉండిపోయారు, కానీ అది కాదు బాబా వచ్చి నేర్పించేది వికర్మాలు విడిచిపెట్టండి, వికర్మాల నుండి సన్యాసం తీసుకోండి। దానికోసం ఏ వికర్మ పాప కర్మ నా ద్వారా జరగటం లేదు కదా గమనిక పెట్టుకొని దాని నుండి సేఫ్గా ఉండాలి మనం, ఇది అసలైన సన్యాసం। ఇంకా డెడ్ సైలెన్స్ యొక్క స్టేజ్ మీకు ఇష్టపడాలి, అది అనుభవం కావాలి అంటే అశరీరి అయ్యే ప్రాక్టీస్ చేయాలి। అశరీరి అవ్వాలంటే మనం కూర్చున్నంతసేపు ఒక్క బాబా తప్ప ఇంకేది జ్ఞాపకం రాని స్టేజ్లో శరీరం కూడా డెడ్ అయి ఉంది, నేను నుండి డిటాచ్, నేను బాబా దగ్గర కూర్చొని బాబా నేను ఇంకో ప్రపంచం కనిపించట్లేనని చాలా ఎక్కువ టైము ఆ దృశ్యం చూసి ఆనందంలో లీనమై అలా ఉండిపోతే వాళ్ళకి డెడ్ సైలెన్స్ అనుభవం అవుతుంది, ఇష్టపడుతుంది ఆ స్థితి వారికి। ఇంకా బాబా ఏం చెప్తున్నా, డ్రామా జ్ఞానం బుద్ధిలో ఉంచుకుంటే ఏది జరుగుతున్నా సాక్షిగా ఉండి చూడగలరు మీరు, దేని యొక్క ఎఫెక్ట్ మీ మనసు మీద పడదు, దుఃఖం కలగదు, ఎవరైనా చనిపోయినా కూడా ఏడవరు దుఃఖితులెవరు అని చెప్తున్నారు బాబా। మీ ముఖం దేవతల్లా ఎప్పుడు హర్షితంగా ఉండాలి అంటే శుద్ధ అహంకారం అంటే ఈశ్వరీయ నశ, జ్ఞానం యొక్క నశ ఎప్పుడు లోపల ఉండాలి అపారమైన ఖుషిలో। అశుద్ధ అహంకారం మాత్రం రాకూడదు, అది వస్తే మళ్ళీ రకరకాల మాయ వస్తుంది। అశుద్ధ అహంకారం వచ్చింది అనుకోండి మూడ్ ఆఫ్ లోకి వస్తాం, అశుద్ధ అహంకారం ఉందనుకోండి ఫీలింగ్లోకి వస్తాం మనం, అశుద్ధ అహంకారం వచ్చింది అనుకోండి పురుషార్థం డౌన్ అవుతుంది। అందుకని అదే అశుద్ధ అహంకారంతో లోపాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి మనలో, సమర్థించుకుంటాం, మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చెయ్యం। శుద్ధ అహంకారం అంటే ఏంటంటే వాళ్ళు అది ఈశ్వరీయ నశ, జ్ఞానం యొక్క నశ, ఎట్టి పరిస్థితుల్లోనైనా అందులో ఏదో ఒకటి నా వైపు నుండి సమస్య లేకుండా, నా వైపు నుండి లోపం లేకుండా సమస్య రాలేదు, ఒక సమస్యగా ఒక విఘ్నంగా పరిస్థితిగా వచ్చిందంటే
అందులో నాదేదో రాంగ్ స్టెప్ ఉంది, రాంగ్ థింకింగ్ ఉంది, రాంగ్ మాటలు ఉంది, ఏదైనా ఆ రియలైజేషన్లోకి వెళ్ళి స్వయాన్ని తొందరగా వాళ్ళు మార్చేసుకోగలరు. శుద్ధ అహంకారం, ఈశ్వరీయ నశ, ఇది ఏంటంటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నిన్న ఒకటి బాబా చెప్పారు, అలసిపోకూడదంటే ప్రాప్తులు గుర్తుంచుకోలేదు. అది కూడా ఎప్పుడు, అది కూడా ఈశ్వరీయ నశ, శుద్ధ అహంకారం, ప్రాప్తులు గుర్తుంచుకోవటం అంటే అలసట ఉండదు, ఎప్పటికీ కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం ఉంటుంది వాళ్ళు. ఇలా దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోద్ది. అశుద్ధ అహంకారం మనలో వచ్చింది లేదా శుద్ధ అహంకారం, శుద్ధమైన నశ వచ్చిందా ఉందా అనేది మనలో వచ్చే ఈ ఇంప్రూవ్మెంట్, మార్పు ద్వారా మనకి అర్థమైపోతుంది. అందుకే అశుద్ధ అహంకారాన్ని చెక్ చేసుకొని తొలగించుకోండి. శుద్ధ అహంకారం అంటే ఈశ్వరీయ నశ ఉంచుకుంటే మీ ముఖంలో కూడా ఆ హర్షిత స్థితి కనిపిస్తుంది అని చెప్తున్నాను బాబా. బాబా తప్ప ఇంకెవ్వరూ లేరనే స్థితిలో సదా ఏకరసంగా ఉండిపోవాలి, అదే లవలీన స్థితిలో ఉండిపోవాలి. అదే సహజ యోగము అంటారు. ఆ అలవాటు అయిపోయిన వాళ్ళకి సహజ యోగి అయిపోతారు వారు. నేను బాబా వాడిని, బాబా నా వాడు, ఇదే పాట పాడుతూ ఉండండి అని చెప్తున్నాను బాబా. అచ్చా, ఓం శాంతి. सांसों की माला जिसकी यादें हैं पिरोई, सांसों की माला में जिसकी यादें हैं पिरोई, मेरे तो शिव बाबा एक, दूसरो न कोई। सांसों की माला में जिसकी यादें हैं पिरोई, सांसों की माला में जिसकी यादें हैं पिरोई, मेरे तो शिव बाबा एक, दूसरो ना कोई।